కలిసి ఈ సమావేశాన్ని ఎందుకు ఏర్పాటు చేశామంటే ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ తీర్పుకు సంబంధించి దాంట్లో ఉన్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి అంశాలను దాంట్లో ఉన్నటువంటి రాజకీయ కుట్రలను బయటకు తీస్తూ ఈరోజు అవగాహన సదస్సు కల్పించాలని మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. మధ్యాహ్నం జరుగుతుంది అది. దానికి సంబంధించి ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది షెడ్యూల్డ్ కులాల తీర్పుని దేశవ్యాప్తంగా ఎందుకు చాలామంది దళిత నాయకులు షెడ్యూల్డ్ కులాల మేధావులు వ్యతిరేకిస్తున్నారంటే, ఒకటి, ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి తీర్పు. రెండు, అంతకుముందు విశ్వ మెహ్రా కమిషన్ ఇచ్చినటువంటి ఒక సలహాను షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ కూడా ఇటువంటి వర్గీకరణ అవసరం లేదని చెప్పడం జరిగింది. అది రెండో కారణం. మూడో కారణం ఏంటంటే, ఈ షెడ్యూల్డ్ కులాల యొక్క రిజర్వేషన్లకు పునాది అంటరానితనం. ఇప్పుడు ఇచ్చినటువంటి వర్గీకరణ తీర్పులో అంటరానితనం అనేటటువంటి అంశాన్ని అసలు ప్రస్తావించకుండా కేవలము షెడ్యూల్డ్ కులాలు కూడా కేవలం వెనుకబడిన తరగతులు అనేటటువంటి ప్రాతిపదికన తీసుకుని మొత్తం తీర్పు ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా అంటరానితనం ఆధారంగా ఉన్నటువంటి రిజర్వేషన్లను తీసేసి కేవలము ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రాతినిధ్యం ఆధారంగా ఈ షెడ్యూల్డ్ కులాల యొక్క ఈ అర్హతను, రిజర్వేషన్ల అర్హతను భవిష్యత్తులో తీసుకురావాలనేటటువంటి ఆలోచనతోటి వర్గీకరణ తీర్పు ఇవ్వటం జరిగింది. ఇటువంటి కారణాల వల్ల ఈ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ తీర్పును మేము ప్రతిఘటిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. భవిష్యత్తులో దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు ఇంతకుముందు ఈవీ చిన్నయ్య ఇచ్చినటువంటి తీర్పుకి కంప్లీట్గా వ్యతిరేకంగా ఉంది. అలాగే మరి మండల్ కమిషన్ తీర్పుకు కూడా ఇది చాలా వ్యతిరేకంగా ఉంది. మండల్ కమిషన్ కానీ ఈవీ చిన్నయ్య తీర్పు కానీ అందులో షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించకూడదనే చెప్పారు వాళ్ళు. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఇచ్చినటువంటి తీర్పు మరి వర్గీకరించవచ్చు